ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మాదేవ. యా ఏడుకొండలవాడ వెంకటేశ్వర, యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఇప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఎలా ఉంది ఈ వృశ్చిక రాశి వారికి ఒకసారి చిలకమ్మతోని చూద్దాం. చిలకమ్మ రమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది చూడండి. ఈ వృశ్చిక రాశి వారికి గౌతమ బుద్ధుడు వచ్చాడండి. గౌతమ బుద్ధుడు అంటే టైం బాల్లో గౌతమ బుద్ధుడు ఉన్నాడు. అలాంటి బుద్ధి, తెలివి, జ్ఞానం, మీ తెలివి స్వతహా తెలివి నుంచి మీరు పైకి వస్తారండి. కానీ మీకు చదువు జ్ఞానం మంచిగా ఉందండి. చదువు అంటే జ్ఞానం, ఇంటర్ బీటెక్ వరకు మీకు బాగా చదువుకోవాలని కోరిక, పెద్ద జాబు సంపాదించాలని మీ కోరికలు మీకు తప్పకుండా సాధించుతారు. ఇంకా ఇంజనీరింగ్, ఇంకా మీకు బీటెక్ అలాంటి చదువులు, మీకు పై చదువులు ఉన్నాయండి. బాగా చదువుకోండి. మీరు పెద్దల మాట నిలబెట్టండి. మమ్మీ డాడీ వాళ్ళ పేరు కూడా నిలబెడతారు. మీరు ఒక అమ్మాయితోని ప్రేమించడం, మోసపోవటం, ప్రేమలో పడేయటం, ప్రేమ పిచ్చి ఎక్కువ ఉండకూడదండి. ప్రేమించిన అమ్మాయితోని సుఖపడే జీవితం మీ వంతులో అవుతుంది. మంచిగా ఉన్నది కానీ చెడు ఏం లేదండి. మీ అదృష్ట రేఖ, బలం రేఖ మంచిగా ఉంది. కానీ మీరు ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయండి. ఆ భగవంతుని దయ వల్ల మీకు బాగా జరుగుతుంది. మీ అదృష్టం రేఖాటంలో కానీ, శేష పనుల్లో కానీ, ఆలోచన రేఖాటంలో కానీ మంచిగా జరుగుతుంది. ఇంకా మీ పేరు మీద విదేశాలు వెళ్ళాలి, పెద్ద పెద్ద జాబ్లకు సంపాదించుకోవాలన్నట్టు మీ కోరిక ఉందండి. పెద్ద జాబుల కోసం వెళ్ళకపోయినా కానీ మీ చదువు కోసమన్నా మీరు ఈ విదేశాలు వెళ్ళే అవకాశం ఉందండి. చదువు కోసం, జాబ్ కోసం మీకు మంచి గడియలు ఉన్నాయండి. అక్కడ వెళ్ళినా కానీ మీకు మంచి జరుగుతుంది కానీ చెడు ఏం జరగదండి. అక్కడ కూడా మీకు మంచి గడియలు ఉన్నాయండి. మీరు సాధించుతారు, తప్పకుండా సాధించుతారండి. ఈ ఫిబ్రవరి నెలలో మీకు ఎక్కడ పైన మీకు బాగవుతుంది. మీ పెద్దలకి ఆలోచన కూడా బాగుంది. డబ్బు సంపాదించాలి, నాలుగిట్లో పేరు సంపాదించాలన్నట్టు మీ వంతులో ఉందండి. అది అవుతుంది. కానీ ఉద్యోగం వస్తుందా లేదన్నట్టు మీ కోరిక ఉందండి. ఆ ఉద్యోగం మంచిగా జరుగుతుంది. ఉద్యోగం తప్పకుండా అవుతుంది. కానీ అదృష్టం రేఖాటంలా కానీ ఆ ఉద్యోగం వచ్చినా కానీ మీకు మంచి జరుగుతుందండి. ఈసారి మీరు ఏది చేసినా కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి. కానీ మీ పేరు మీద కష్టాలు, చిక్కులు, ఇబ్బందులు కొన్ని రోజులు ఉండే అలాంటి కష్టాలు, చిక్కులు కూడా కొద్దిగా దూరం అవుతుంది. ఏం తొందర పడకండి, నిదానంతో ఉండండి. మీరు ఎక్కువ ఆలోచన పెట్టుకోకండి, ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంది మీ పేరు మీద. ఆ భగవంతుడు మీకు కాపాడుతాడు. రూపాయి అన్న దగ్గర 2 రూపాయలు సంపాదించుతారు, 2 రూపాయలు అన్న దగ్గర 5 రూపాయలు సంపాదించే యోగం ఉందండి మీ పేరు మీద. ఆ భగవంతుడు మీకు తప్పకుండా ఉన్నది. ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి గడియలు కలిసి వస్తాయండి. మీ ఫ్యూచర్లో కూడా మంచిగా ఉంది. మీ భవిష్యత్తులో కూడా బాగా సంపాదించుతారు. మీకు ఎక్కడ పైన మీకు మంచి గడియలు అవుతుందండి. కానీ మీరు దోస్తానం స్నేహంలో కానీ, అమ్మాయి రేఖాటంలో కానీ, అమ్మాయి గడువల్లో కానీ చికాకులు కానీ మీకు కొన్ని కనిపిస్తాయండి. అలాంటి చికాకులు వచ్చినాయని అన్నీ మానవద్దు. ఆ భగవంతునికి కాపాడుకోండి, ఆ దేవునికి నమ్మండి. కనుక ఖచ్చితంగా 5 వారాలు ఆంజనేయ స్వామికి తప్పకుండా పూజించండి. మీరు ఏదన్నా దేవునికి కొలుసుకుంటే వెళ్ళాలనుకుంటే అది వెళ్ళిరండి. అట్లానే ముడుపు పెట్టి అట్లనే ఉండకండి. ఆ దేవునికి పోయిరండి. మీ చేతిలో ఒక 9 గిరాల ఆంజనేయ స్వామికి గుళ్ళో పోయి 9 గిరాలు పూజించండి. మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా అవుతుందండి. మీ కోరిక లెక్కల్లో మంచిగా జరుగుతుంది. జై శ్రీరామ్.